అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ మహాలక్ష్మి. ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్, ముఖ్యంగా పీనియల్ గ్లాండ్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పీనియల్ గ్లాండ్. మెయిన్గా మనకి స్లీప్ అంటే మెలటోనిన్ లెవెల్స్ని యాక్టివేట్ చేసేటువంటి గ్లాండ్. సో మెయిన్గా మనకి కనుక పీనియల్ గ్లాండ్ ప్రాపర్ ఫంక్షనింగ్ జరగకపోతే మనకి ముఖ్యంగా కొన్ని డిసీజెస్ వస్తాయి. పర్టికులర్గా ఏంటంటే అవి ఏంటంటే ముఖ్యంగా ఇన్సోమియా ప్రాబ్లం, అంటే ఏంటి, నిద్ర లేకపోవడము, స్లీప్లెస్, అలాగే ముఖ్యంగా టైర్డ్నెస్, బ్రెయిన్లో కూడా ప్రాపర్గా ఆక్సిజన్ అందకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మెయిన్గా వామిటింగ్ సెన్సేషన్తో ఉండడము, నోసియా అలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్గా విజువల్ ప్రాబ్లమ్స్, అంటే ఏంటంటే సైట్, ఐ సంబంధించిన ఐ వీక్నెస్, ఐ మజిల్స్ వీక్గా ఉండడం, ఆప్టిక్ నర్వ్ వీక్గా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఐ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ చూసేటప్పుడు కూడా అంటే లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఏంటంటే బ్లడ్ విజన్, ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. సో ఈ పీనియల్ గ్లాండ్ని చాలా సింపుల్గా మనకి 2-3 స్టెప్స్ ద్వారా మీకు క్లియర్గా చెప్తాను ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మనకి ముఖ్యంగా యాక్యూ పాయింట్ అంటే మర్మా పాయింట్స్ అంటారు. మర్మా పాయింట్స్లో చూసుకుంటే కనుక సింగిల్ పాయింట్ ట్రీట్మెంట్ అండి. ఈ ఒక్క పాయింట్ కనుక డైలీ అట్లీస్ట్ 108 టైమ్స్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. అలాగే పీనియల్ గ్లాండ్ ఏమంటారంటే సీట్ ఆఫ్ ది సోల్ అంటారన్నమాట. అంటే మెయిన్గా ఏంటంటే గ్లాండ్ ఏదైతే ఉందో మనకి మెమరీకి, అలాగే అంటే హై అమౌంట్ ఆఫ్ మనకి ఏమంటే సహస్రాల చక్ర అంటారు. సో సహస్రాల చక్ర అక్కడ ఆ గ్లాండ్ కనుక ప్రాపర్గా అబ్జార్ప్షన్ బాగుంటే మనకి కాస్మిక్ ఎనర్జీ అన్నది ఈజీగా ఫ్లో అవుతుంది. అంటే ఏంటి, మెయిన్ మన చక్రాస్ వైపు చూసుకుంటే కనుక పీనియల్ గ్లాండ్ అన్నది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే డైరెక్ట్గా మనకి యూవీ అంటే ఇక్కడ సన్లైట్ నుంచి కూడా ఎనర్జీస్ అనేవి ఈజీగా అబ్జార్ప్షన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. కాల్షియం అబ్జార్ప్షన్, సో వైటమిన్ D3 కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే కాల్షియం అబ్జార్ప్షన్కి, అలాగే ఓవరాల్గా చక్రాస్, మనకి ఓవరాల్గా 7 చక్రాస్ దానికి రోల్ కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్ ఉంటుంది. అలాగే మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఈ అద్భుతమైనటువంటి సింగిల్ గ్లాండ్ ఏదైతే ఉందో అది మీకు చూపిస్తాను ఎక్కడ ఉంటుందో. అలాగే అక్కడ ప్రెషర్ పాయింట్ కనుక మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏంటి, మనకి ఈజీగా ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. ఇక్కడ చూస్తారు కదా మనకి ఇక్కడ పీనియల్ గ్లాండ్ వచ్చేసి మనకి థంబ్ ఫింగర్ ఉంది కదా, థంబ్ ఫింగరు మనకి యాక్యూ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ చేతులు, మనకి 72,000 నాడులు మనకి చేతుల్లో ప్రతి నర్వ్ ఎండింగ్స్లో ఈ పాయింట్స్ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ పీనియల్ గ్లాండ్కి బొటన వేలు దగ్గర సైడ్ కరెక్ట్గా ఇక్కడ వస్తుంది, చూడొచ్చు క్లియర్గా ఉంది. మీకు రెడ్ కలర్ మార్క్ చేశాను. ఈ పాయింట్ దగ్గర డైలీ ప్రెస్ చేయడం, అంతే, ప్రెస్ చేసి వదిలిపెట్టండి. ఇది డైలీ మార్నింగ్ అలాగే నైట్ 108 టైమ్స్ చేసుకోండి. అట్లానే చాలా మందికి ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్సోమియా, అంటే ఏంటి, నిద్ర లేకపోవడం వల్ల చాలా, అంటే వెంటనే పడుకోగానే నిద్ర పట్టలేని వాళ్ళకి, అలాగే చాలా టైము అట్లీస్ట్ బెడ్ ఎక్కిన తర్వాత అట్లీస్ట్ 1.5 hours 2 hours పట్టే వాళ్ళకి కూడా ఈ ఒక్క సింగిల్ పాయింట్ డైలీ బ్రష్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా వాళ్ళకి నిద్ర కూడా పడుతుంది. తర్వాత సౌండ్ స్లీప్లోకి వెళ్తారు. అంటే ఏంటి, డిస్టర్బెన్స్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మెమరీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫోకసింగ్ పవర్, ఇంటలెక్చువల్ పవర్, మెమరీ ఎన్హాన్స్మెంట్కి కూడా ఈ పాయింట్ ఆఫ్ బ్రష్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఏంటంటే మెయిన్గా ఇంటర్నల్గా కూడా ఆక్సిజన్ బాగా అందడానికి కూడా ముఖ్యంగా వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే నైట్ మెయిన్గా మెలటోనిన్ లెవెల్స్ సెక్రీషన్ ప్రాపర్గా జరగడానికి నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అవి తాగి పడుకోవాలి. దాంతోపాటు ఏంటంటే మార్నింగ్ మనకి సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ సన్లైట్లో మనకి ఇక్కడ సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సెరటోనిన్ అనేది అబ్జార్ప్షన్ మనకి సన్లైట్ నుంచి అబ్జార్బ్ చేసుకున్న తర్వాత నైట్ మనకి ఇక్కడ మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అందుకని సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ కనీసం మార్నింగ్ ఒక 20 minutes సన్లైట్లో కూర్చోవడమో, లేకపోతే సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వడము,
చేయడం వల్ల మీకు నైట్ చక్కగా మెలటోనిన్ అనేది సెక్రేషన్ బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు నిద్ర అన్నది నిద్ర ఇష్యూస్ అనేది స్లీప్లెస్ నైట్స్ అట్లా ఉండవు, స్లీప్ ఎప్నియా అటువంటివి ఉండవు. తర్వాత ఏంటంటే మెమరీ కూడా చక్కగా ఉంటుంది. మెయిన్గా మెటబాలిక్ ప్రాసెస్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో డైలీ కూడా ఈ అద్భుతమైనటువంటి సింగిల్ పాయింట్ని మసాజ్ చేసుకోండి, ప్రెస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు చాలా బాగా రిలీఫ్ వస్తుంది. అలాగే ఫుడ్ విషయంలో కూడా చూసుకుంటే కనుక డైలీ ఎవరికైనా సరే ఈ ముఖ్యంగా నైట్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే కనుక నిద్ర పట్టలేని వాళ్ళకి నైట్ డైలీ కూడా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే ఇక్కడ 100 ml మిల్క్లోని చిటికెడు పసుపు, అలాగే ఇంకొకటి ఏంటంటే బాగా పనిచేస్తుంది అంటే నీట్ నిద్ర పట్టడానికి గసగసాలు అయితే దూరంగా వేయించేసి కొంచెం పొడి చేసి పెట్టుకోండి. అది ఒక 2 చిటికెళ్ళు ఎక్కువ అక్కర్లేదు మిక్స్ చేసుకొని ఒక చిన్న బెల్లం మిక్స్ చేసి ఇది ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఈ 3 మిక్స్ చేసుకొని కనుక తాగితే అద్భుతంగా పీనియల్ గ్లాండ్ యాక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా నిద్ర కూడా బాగా పడుతుంది. నైట్ ఏంటంటే హెల్దీగా ఉండడానికి కూడా ఏంటంటే స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నైట్ కనుక చక్కగా రిలాక్స్గా నిద్ర ఉంటే కనుక మార్నింగ్ కూడా డే అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా సరే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా హ్యాపీగా మాకు వాట్సాప్ చేయొచ్చు. మీకు ముఖ్యంగా పర్టికులర్గా ఏంటంటే బ్లడ్ గ్రూప్ ప్రకారం డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్ కేటగిరీ ఉంటుంది, వెయిట్ గెయిన్కి, వెయిట్ లాస్కి, హెయిర్ లాస్కి, ఇట్లా అన్ని మల్టీ రకాలుగా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. నేచురల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో హ్యాపీగా మీరు వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.